హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్. ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్లో సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ గురించి నేను క్లియర్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. బేకర్ డిగ్రామ్స్లో కానీ బిడిఎమ్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ సంబంధించిన థియరీ నేను క్లియర్గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నట్టయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంది. అందులో ఆల్ సెలెక్షన్లు అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ప్రోగ్రామ్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అయితే 2 హెడర్ ఫైల్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో మనం సింగిల్ లింక్ లిస్ట్ గురించి చూసాం. అదే ప్రోగ్రామ్ చిన్న చేంజెస్ చేస్తే అదే సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అయిపోతుంది. ఓకే, సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఏముంటుంది అంటే చేంజెస్ లింక్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలిమెంట్ అడ్రస్ ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. ఇక అంతకుమించి వేరేది లేదు, మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఓకే, ఒకసారి ప్రోగ్రాంలోకి వెళ్దాం. నెక్స్ట్ యూజింగ్ నేమ్స్పేస్ ఎస్టీడీ. ఇది ఎందుకు రాయాలంటే నేను దేశప్లూలో స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఈ స్టేట్మెంట్ అయితే రాయాలి. నెక్స్ట్ నోడ్ క్రియేషన్, సేమ్ మనం సింగిల్ ఇంగ్లీష్లో ఏదైతే చేసాం అదే స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ డిక్లరేషన్, ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి SCLL అని పెట్టుకున్నాను. తర్వాత ఇన్సర్ట్ బిగిన్, ఇన్సర్ట్ ఎండ్, డిలీట్ బిగిన్, డిలీట్ ఎండ్, అట్లాగే డిస్ప్లే. సో ఇవన్నీ మెంబర్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఒక కన్స్ట్రక్టర్ రాసేసి ఫ్రంట్లో నల్లు, రేర్లో నల్లు పెట్టుకున్నాం. ఎందుకు ఇనిషియల్గా నల్లు పెట్టుకోవాలంటే ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు ఫ్రంట్లో నల్లు పెట్టుకోవాలి, రేర్లో కూడా నల్లు పెట్టుకోవాలి. ఫ్రంట్ రేర్ అనేవి 2 ఇండికేటర్స్, ఇవి కంపల్సరీగా ఉండాలి. ఫ్రంట్ అనేదేమో ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉంటుంది, రేర్ అనేదేమో లాస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉంటుంది. ఓకే, ఆ ఇండికేటర్స్ లేకపోతే ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ప్రాబ్లం అవుతుంది. సో దానికోసం మనం ఇండికేటర్స్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇది క్లాస్ డిక్లరేషన్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది క్లాస్ డిక్లరేషన్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఇక మెయిన్ ఫంక్షన్లో చాయిస్ కోసం ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను, ఇంటూ చాయిస్ అని. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్, ఇక వైల్ 1 అని పెట్టుకొని ఇదంతా డిస్ప్లే కోసం రాసుకున్నాము. మనం సింగిల్ ఇంగ్లీష్లో ఏదైతే రాసామో సేమ్ అదే ప్రోగ్రామ్ అయితే ఇక్కడ రాశాను నేను. మనం లాస్ట్ వీడియోలో చూసాం సింగిల్ ఇంగ్లీష్, అదే ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాశాను. ఓకే, నెక్స్ట్ స్విచ్లో వచ్చేసి కేస్ 1 ఇన్సర్ట్ బిగిన్, కేస్ 2 ఇన్సర్ట్ ఎండ్, అలాగే కేస్ 3 డిలీట్ బిగినింగ్, కేస్ 4 డిలీట్ ఎండ్, కేస్ 5 వచ్చేసి డిస్ప్లే, కేస్ 6 వచ్చేసి ఎగ్జిట్. 1 2 3 4 5 6 ఆప్షన్స్ కాకుండా వేరేది ఏదైనా ఇస్తే డిఫాల్ట్ రాంగ్ చాయిస్ అని చెప్పేసి డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ వరకు మనకు మెయిన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక ఒక్కొక్క మెంబర్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ ఇన్సర్ట్ బిగిన్. చూడండి, ఇన్సర్ట్ బిగిన్ కూడా సేమ్ సింగిల్ లింక్కి సంబంధించిన లాజికే ఉంటుంది. చిన్న చేంజెస్ తప్ప మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఒక ఎలిమెంట్ తీసుకున్నాడు, తర్వాత ఎంటర్ ది వాల్యూ టు బి ఇన్సర్టెడ్, కీబోర్డ్ నుంచి వాల్యూ అయితే ఎంటర్ చేసినాం. నెక్స్ట్ ఒక నోడ్ క్రియేషన్ చేసుకున్నాము, ఎంటీ నోడ్. ఆ నోడ్ ఇన్ఫోలో వచ్చేసి వాల్యూ మనం కీబోర్డ్ నుంచి ఏదైతే ఇచ్చామో అది స్టోర్ చేసినాము. లింక్లో మాత్రం నల్ పెట్టుకున్నాం. ఇక ఇన్సర్ట్ చేయాలి. ఫ్రంట్ ఈక్వల్ నల్ అంటే ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు టెంపు లింకులో టెంపునే పెట్టేసేయాలి, అంటే దాని లింకు దానికే కనెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ రేర్ టెంపు దగ్గర రావాలి, అంటే 2 ఎలిమెంట్స్ 2 ఇండికేటర్స్ ఆ ఎలిమెంట్ దగ్గరికి వచ్చేసేయాలి. ఎందుకంటే సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఫ్రంట్ రేర్ ఒకటి దగ్గర ఉంటుంది కాబట్టి ఇది ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు. ఒకవేళ కొన్ని ఎలిమెంట్స్ ఉంటే ఏం చేయాలి చూడండి, టెంపు లింకులో ఫ్రంట్ని పెట్టాలి అనగానే ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఎలిమెంట్కి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రేర్ లింక్లో ఏం చేయాలి, టెంపుల్ పెట్టాలి. సో రేర్ లింక్ అంటే లాస్ట్ లింక్లో ఎప్పుడైనా సరే మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఉండాలి, ఎందుకంటే ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి సర్కిల్గా ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి టెంపు దగ్గరకు వచ్చేసేయాలి, అయిపోయింది, క్లోజ్ ఈడికే. సో ఇది ఇన్సర్ట్ బిగిన్. అలాగే ఇన్సర్ట్ ఎండ్లో కూడా సేమ్ స్టోరీ. ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్గా ఉంది ఎల్స్ వరకు. ఎల్స్ తర్వాతనే కొంచెం చేంజెస్ ఉంటాయి, అది కూడా సింపుల్ చేంజెస్. చూడండి, ఇన్సర్ట్ ఎండ్ రేర్ లింక్ ఈక్వల్ టు టెంప్ పెట్టాలి, అంటే రేర్ లింక్లో అంటే లాస్ట్ ఎలిమెంట్ లింక్లో టెంపుని పెట్టేస్తే లాస్ట్ ఎలిమెంట్కి కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టెంపు లింక్లో ఏం పెట్టాలి, ఫ్రంట్ని పెట్టాలి, తర్వాత రేరు టెంపు దగ్గరికి వెళ్ళాలి, అయిపోయింది, కథం. సో దీనికి సంబంధించిన థియరీ పార్ట్ నేను క్లియర్ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇది ఇన్సర్ట్ ఎండ్కి సంబంధించింది. నెక్స్ట్ డిలీట్ బిగినింగ్ సంబంధించిన ఫంక్షన్. ఓకే, మనం అన్ని అవుట్ సైడ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రిటర్న్ టైప్ ఉండాలి, క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, ఫంక్షన్ నేమ్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఫస్ట్ అయితే ఒక టెంపరీ నోట్ తీసుకోవాలి. ఇప్పుడు డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయా అలాగే చెక్ చేయాలి. ఓకే, సో ఫ్రంట్ ఈక్వల్ నల్ అంటే ఏం ఎలిమెంట్స్ లేవు. మరి ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు ఏమని రావాలి మీకు మెసేజ్, లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని రావాలి. ఓకే, ఇది రాసేసినాం. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, ఉంటే ఎలా ఉంటాయి, 1 ఎలిమెంట్ అని ఉండొచ్చు, మోర్ దెన్ 1 అన్న ఉండొచ్చు. 1 ఎలిమెంట్ ఉంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ రేర్ అంటే 2 ఒకటే ప్లేస్లో ఉంటే 1 ఎలిమెంట్ ఉన్నట్టు. సో 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎలిమెంట్ డిలీట్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెడతా ఉన్నాము, ఫ్రంట్ రేర్ని నల్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఉన్న ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ రేర్ నల్ అయిపోవాలి. ఓకే, సో ఇది 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు. ఒకవేళ మోర్ దెన్ 1 ఉంటే, ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉన్నాడు. మరి మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉంటే ఏం చేయాలి, ఒక టెంపరీ నోడ్ ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసాము, టెంపులో ఫ్రంట్ని పెట్టాలి. ఓకే, పెట్టేసిన తర్వాత
ఒక మెసేజ్ ఎలిమెంట్ డిలీటెడ్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తున్నాం. తర్వాత ఏం చేయాలి, ఫ్రంట్ని ముందుకు జరపాలి. ఫ్రంట్ని ముందుకు జరపాలంటే ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ లింక్ అంటే ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత టెంప్ అక్కడే ఉంటుంది కాబట్టి టెంప్ లింక్లో నల్ పెట్టేసేయాలి, కనెక్షన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ రేర్ లింక్లో ఫ్రంట్ని పెట్టేసేయాలి. తర్వాత టెంప్ని ఫ్రీ చేసేస్తే టెంప్ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం డిలీట్ బిగినింగ్ చేస్తాం. అట్లనే డిలీట్ ఎండ్ కూడా సేమ్ ఎల్స్ వరకు అయితే సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు అప్ టు 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు. మోర్ దెన్ 1 ఉన్నప్పుడు మాత్రమే కొంచెం చేంజెస్ ఉంటాయి. మరి మోర్ దెన్ 1 ఉన్నప్పుడు ఎల్స్ కేసులో ఏం చేస్తున్నాం ఒకసారి చూద్దాం. ఇది కూడా సేమ్ మనకు సింగిల్ ఇంగ్లీష్లో రాసిందే ఉంటుంది. లాస్ట్ ఎలిమెంట్ మనం డిలీట్ చేయాలి కాబట్టి టెంప్ ఒక నోట్ తీసుకొని దాన్ని ఫ్రంట్లో పెట్టుకోవాలి, టెంప్ని ముందుకు జరుపుకుంటూ పోవాలి, అప్ టు రేర్ ముందు వచ్చి ఆగిపోయే విధంగా మనం లాజిక్ రాయాలి. ఇంకా అదే మనం ఇక్కడ రాసినాం. ఒక వైలు రాసేసుకొని టెంప్ను ముందుకు జరుపుకుంటూ పోతున్నాం, అప్ టు ఫ్రంట్ ముందుకు వచ్చి ఆగిపోవాలి. సో టెంప్ ముందుకు వచ్చేసి ఆగిపోతుంది. తర్వాత ఎలిమెంట్ డిలీట్ అవుతుంది, టెంప్ లింక్లో ఫ్రంట్ని పెట్టేస్తాము, రేర్ని టెంప్ దగ్గర తీసుకొస్తాము, అయిపోతుంది. నెక్స్ట్ డిస్ప్లే ఫంక్షన్. ఒక టెంపరీ నోట్ తీసుకున్నాడు, ఫ్రంట్ తీసుకొచ్చి టెంప్లో స్టోర్ చేసుకున్నాడు అంటే టెంప్ అనేది ఫ్రంట్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు చెక్ చేయాలి, ఫ్రంట్ కూడా నల్ అయితే ఏం ఎలిమెంట్స్ లేవు, ఆడిగే ప్రోగ్రామ్ క్లోజ్. ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే, కొన్ని ఎలిమెంట్స్ ఉంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఎల్స్లో రాసేస్తాం, ఇక్కడ డూ వైల్ రాస్తాం. ఓకే, సో మనం ఏం డిస్ప్లే చేయాలి, ఫ్రంట్ తీసుకొచ్చి టెంప్లో పెట్టినాం కాబట్టి ఫస్ట్ టెంప్ ఇన్ఫోనే డిస్ప్లే చేస్తాం. అది డిస్ప్లే చేసినాక టెంప్ ముందుకు జరపాలంటే టెంప్ ఈక్వల్ టెంప్ లింక్ అంటే ముందుకు వెళ్ళిపోతుంది. అప్ టు టెంప్ నాట్ ఈక్వల్ టు ఫ్రంట్ అయ్యే వరకు మనకి లూప్ అనేది రిపీట్ అవ్వాలి. సో ఫైనల్గా ఎలిమెంట్స్ అన్నీ డిస్ప్లే అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ క్లోజ్. ఈ విధంగా ఇన్సర్ట్ బిగిన్, ఇన్సర్ట్ ఎండ్, డిలీట్ ఎండ్, డిస్ప్లే ఆపరేషన్స్ అన్నీ మనం సర్క్యులర్ ఇంగ్లీష్లో చేయొచ్చు. సో దీన్ని మనం కాపీ చేసి దేశ సిలబస్లో ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. నేనైతే కాపీ చేస్తున్నాను. ఇక్కడ దేశ సిలబస్ ఓపెన్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళేసి న్యూ సోర్స్ ఫైల్, ఇక్కడ మనం పేజ్ చేద్దాం. ఓకే, సో ప్రోగ్రామ్ పేజ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసేసి కంపైలేషన్ చూద్దాం. CSLL అని పెట్టేస్తున్నాను. సిప్లస్లో సేవ్ చేసుకుందాం. తర్వాత కంపైలేషన్, నో ఎర్రర్స్, రన్. చూడండి డిస్ప్లే ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్లో ఏదైతే రాసామో అది యాజ్ ఇట్ ఈస్గా మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి అదే వచ్చింది. ఇక్కడ మనం ఏదైతే రాసామో అదే వస్తుంది. ఆపరేషన్స్ ఆన్ సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అని చెప్పేసి వచ్చేసింది. సో 1 ఇస్తే ఇన్సర్ట్ నోడ్ ఎట్ బిగినింగ్, 2 ఇస్తే ఇన్సర్ట్ నోడ్ ఎట్ లాస్ట్, 3 ఇస్తే డిలీట్ బిగినింగ్, 4 ఇస్తే డిలీట్ ఎండ్, 5 ఇస్తే డిస్ప్లే, 6 ఇస్తే ఎగ్జిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ 1 ఇద్దాం. ఇన్సర్టింగ్ నోడ్ ఎట్ బిగినింగ్ అని వచ్చేసి ఎంటర్ ది వాల్యూ టు బి ఇన్సర్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 10. ఓకే, ఇన్సర్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి 1 ఇద్దాం. ఆప్షన్ 20 అంటే ఇప్పుడు 10, 20 ఎలా డిస్ప్లే అవుతాయంటే ఫస్ట్ 10 డిస్ప్లే అయింది, 10కు ముందు 20 వస్తుంది. ఎందుకంటే మనం ఆప్షన్ 1 చూస్ చేసినాం కాబట్టి. ఒకసారి డిస్ప్లే చేద్దాం. 5 చూడండి, ఫస్ట్ 10 వచ్చింది, 10కి ముందు 20 వచ్చింది. ఇప్పుడు నేను ఆప్షన్ 2 సెలెక్ట్ చేస్తాను. చూడండి ఇన్సర్ట్ నోడ్ ఎట్ ఎండ్, ఫర్ ఎగ్జాంపుల్ 30. ఇప్పుడు 30 ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది అంటే 10 తర్వాత. డిస్ప్లే చేసి చెక్ చేద్దాం. ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 5 చూడండి ఇన్సర్ట్ ఎండ్. అట్లాగే ఇంకొకటి కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆప్షన్ 40 ఇస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది 30 తర్వాత. ఓకే, ఆప్షన్ 5 చూడండి. ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకుంటూ పోవచ్చు. అట్లాగే డిలీట్ బిగినింగ్, డిలీట్ ఎండ్ కూడా చెక్ చేద్దాం. ఆప్షన్ 3. ఇప్పుడు ఆప్షన్ 3 ఇచ్చినాం కాబట్టి డిలీట్ బిగినింగ్ అంటే 20 డిలీట్ అవ్వాలి. మరి అవుతుందా లేదా చూద్దాం. ఎలిమెంట్ డిలీటెడ్ 20, మరి అయ్యిందా లేదా చెక్ చేయాలి కదా. ఆప్షన్ 5 చూడండి 20 వెళ్ళిపోయింది, 10, 30, 40 ఉంది. ఇప్పుడు ఆప్షన్ 4 ఇద్దాం. ఆప్షన్ 4 అంటే డిలీట్ ఎండ్ అంటే 40 డిలీట్ అవ్వాలి. చూడండి 40 డిలీట్ అయిపోయింది. మరి డిలీట్ అయ్యింది 40నా కాదా చెక్ చేయాలంటే ఆప్షన్ 5. ఇంకా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి కూడా డిలీట్ చేద్దాం. ఆప్షన్ 3 10 డిలీట్ అవుతుంది. ఇప్పుడు 3 ఇచ్చినా 4 ఇచ్చినా ఒకటి ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 3 ఇస్తున్నాను, అది కూడా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా ఒకసారి డిలీట్ చేద్దాం. ఆప్షన్ ఒకసారి డిస్ప్లే చెక్ చేద్దాం. ఆప్షన్ 5 ది లిస్ట్ ఈస్ ఎంటీ. ఫైనల్గా 6 ఇస్తే ఎగ్జిట్. ఈ విధంగా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, దీనికి సంబంధించిన తిరిపాటు నేను క్లియర్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. మీరు అయితే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. కంప్యూటర్ సబ్జెక్ట్ సంబంధించిన ఆల్ వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లానే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో డబల్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా నేను క్లియర్గా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.